ఈసారి కాంబినేషన్ తిరుగుండదు. వాళ్ళిద్దరూ కలిస్తే కామెడీకి కొద ఉండదు. మరి ఇంకా ఆలస్యం కూడా ఉండదు. సో పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకేట్ రాఘవ అండ్ టీమ్. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్. వాసి పడతా సదియా సోగ్గాడే చిన్ని నాయన. మరి నేనేంటి పెద్ద నాయన నన్ను చూస్తే చిన్న ఆయన అంటారు, మరి నన్ను చూస్తే పొరా నాయన అంటారు, పొరా నాయన అంటారు. నా గురించి నీకు తెలియట్లేదురా అసలు. ఏమనుకుంటున్నావు? ఏదో కొద్దిగా గ్లామర్ కనిపిస్తాను కదా అని చెప్పి గెటప్ వేసుకున్నాను నేను. గెటప్ వేసిన మాత్రం ఎలక చిలకైపోద్ది. నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అందరూ కూడా నన్ను బుల్లితెర మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు తెలుసా? ఆ జోకర్ నీకు తెలుసా? నీకు విషయం చెప్పనా? మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నా నాతో డాన్స్ చేయండి ప్లీజ్, ఏమన్నా నాతో డాన్స్ చేయండి ప్లీజ్, ఎంత బతిమాలుకుందో తెలుసా? అవునా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి బతిమాలని చెప్పేసి నువ్వెన్నిసార్లు బతిమాలావా అని. నోటికి ఏమొస్తే అది మాట్లాడకరా అలాగా. సరే నాన్న, నీ వెయిట్ 50 కేజీలు, Yes. పక్కన దాంతో 80 కేజీలు చెప్పుకున్నా. మన దగ్గర లేకపోయినా సరే గొప్పలు చెప్పుకోవాలరా మనం. మరి నీ ఏజ్ 60 ఏళ్ళు, మరి 50 ఏళ్ళు అని చెప్పుకుంటున్నా. మన దగ్గర ఉన్నా సరే మనం గొప్పలు చెప్పుకోకూడదురా ఒక్కసారి. ఇలాగే ఎప్పుడు తగ్గాలా ఎప్పుడు నగ్గాలా ఎవ్వరికి తెలియదు నాన్న. ఏదో అంతా నీ అభిమానం రా. నా ఒక్కడిదే కాదు, బయట కూడా సంపాదించుకో. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కటి నేర్చుకో, తండ్రి మాట వింటే ఎదుగుతారు. మరి మీ నాన్న మాట నువ్వెందుకు ఇన్లే? ఇందుకేనండి నువ్వు వద్దని చెప్తూ ఉంటాను. స్టేజ్ ఎక్కరా అంటే మనుషుల మీదకి ఎక్కేస్తుంటాడు ఇది ఇలాగే. ఒరే ఒక్క విషయం అడుగుతాను చెప్పరా. ఇప్పుడు నేను ఈ కళ్ళోడి పెట్టుకుంటే ఎలా ఉన్నాను? మాస్ సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా? మన్మధుడి సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా? అమ్మోరు సినిమాలో నాగార్జున గారిలా ఉన్నావు. అందులో ఆయన లేరు కదరా. నువ్వు కూడా లేవు కదా నాన్న. ఈ గెటప్ ఏంటని అడుగుతుంటున్నారా? ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలోని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాల కోసం తిరుగుతుంటారని పాప అవకాశాలు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో వాళ్ళు మనం పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు ఇప్పిస్తూ ఉంటాం అనమాట. మరి ఈ గెటప్ ఎందుకని మీరు అడగొచ్చు. నేను సూటు బూటు వేసి గంభీరంగా కనిపించి అనుకోండి, పాప వాళ్ళు భయపడిపోతారు. అందుకే ఈ లవ్లీ గెటప్ వేసాం. పాతలు భయపడిపోతారా? నోరు ముయ్యి. ఛాన్స్ ఇప్పించారు సార్. నాకు కూడా ఇప్పిస్తానయ్యా, ముందు ట్రైనింగ్ అవ్వాలి కదా. 10 ఏళ్ళ నుంచి అవుతున్నాను ట్రైనింగ్, ఇప్పుడు కూడా ఏమి ఇప్పించలేదు. ట్రైనింగ్ ఈ రోజులు అన్ని రోజులు అని ఏం లేదా బాబు, ఎన్ని రోజులనే చేసుకోవచ్చు. ఓరే ఇక్కడ నేను కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కోచింగ్ లైవ్ చేస్తూ ఉంటాను. అవన్నీ చూసి నువ్వు ఏది పడితే అవి మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. నువ్వు సైలెంట్ గా ఉండి నేను సైలెంట్ గా ఉండి ఇంక స్కిట్ ఎవరు చేస్తాను నాన్న? హాయ్ అండి, మీ పేరు? తేజస్విని. కానీ ఒకటండి, ఫేస్ లో ఉన్న గ్లో అది కూడా పేరులో లేదయ్యా. పేరుకి ఏదో చెయ్యాలి, మార్చేయాలి. ఏం చేస్తారండి? పేరు పెడితే బాగుంటది? డార్లింగ్. డార్లింగ్ అదేం పేరు సార్? అది స్క్రీన్ నేమ్ అయ్యాది. డార్లింగ్ పిలుస్తున్నాను రా నేను లోపలికి వెళ్ళమని చెప్పాను. లోపలికి వెళ్ళవా నువ్వు? లోపల బోర్ కొడుతుంది. ఇక్కడ కూడా బోరు కొడుతుంది, లోపలికి లైవ్. సినిమా ఇండస్ట్రీ అంటే ఉత్తిరే అవకాశాలు వచ్చి నువ్వు చాలా లక్కీ తెలుసా. రేపు నుంచి నేను హీరో ఒక సినిమా చేస్తున్నాను. లక్కీగా నువ్వు ఆ సినిమాలో హీరోయిన్ గా వచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదండి. తెలుగు రా? తెలుగులో చెప్పావు కదా నువ్వు. ఇది ఒక్కటే వచ్చు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదండి. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఉపాధ్యాయుడు. అచ్చ తెలుగు. ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదు. చెప్పదు. చూడమ్మా, సినిమా అంటే చాలా సీన్లు అవి ఉంటాయి, కంగారు పడిపోకూడదు. సీన్స్ ఎలా ఉండాలంటే, లవ్ సీన్స్ ఉన్నాయనుకో, నిత్యంగా లవ్ చేసేసుకుంటున్నారేమో అన్నట్టుండాలి. ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదు. చెప్పదురా. గట్టిగా ఫిక్స్ అయింది. ముందుగా లవ్ సీన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇలా పట్టుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ అమ్మ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మా అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా సరే మన పెళ్లి. ఏంటి ఈ అమ్మాయి తెలుసు, తేజు. మరి డార్లింగ్ అని పిలిచారేంటమ్మా? అంటే అది స్క్రీన్ నేమ్. నాకు స్క్రీన్ నేమ్ పెట్టు. బోర్లింగ్. మా ఆవిడ ఫైట్ మాస్టర్, అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. నువ్వేమనుకో డార్లింగ్. ఆవేశం, చికాకు, నిన్ను కోపమే, నిన్ను మార్చలే, నిరాశ.
బీభత్సం బీభత్సం. తర్వాత డాన్సులు ఉంటాయి, కాస్త జాగ్రత్తగా చూడు, స్టెప్పులు మర్చిపోతావు మళ్ళీ. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధం. ఇలా వెయ్యాలి. ఓకే, ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి చూపిస్తావు. నువ్వు కంగారు పడకు, పక్కనే ఉంటాను, నన్ను చూసి నువ్వు డాన్స్ చేసేద్దు కానీ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. సార్ బాబు ప్రొడక్షన్ చేరుతాండమ్మా. చేయరు కాదా బాబు, కొద్దిగా మంచిగా తిండి, కళ్ళు తిరుగుతున్నాయి. మరి అలా ఊపేసిందని మొత్తం ఈ అమ్మాయి ఎంత డాన్స్. సార్ అది మీ దీంట్లో 1% అయినా చేశాను. లేదు అనుకో, కొద్దిగా ఇంకా బాగా ఇయ్యాలి. అందులో ఒక మూమెంట్ మీరు వేయండి. ఇప్పుడు నువ్వు సింగిల్ గా వేసావు ముసుగు ముసుగు అని, ఇద్దరు జూయట్ అంటే కంగారు పడతాను అనమాట. జూయట్ అంటే ఇలా పట్టుకుని నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. ఏం చేస్తున్నాడు? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. జబర్దస్త్ కోసం డాన్స్ నేర్పిస్తున్నారు. జబర్దస్త్ కి డాన్స్ ఎందుకు? అంటే ఎంట్రీ సాంగ్ లో దుమ్ము దులిపేయాలి కదా. నేను దులిపేస్తాను కదా. అయ్యో బాబోయ్, అయ్యో అమ్మో, అబ్బా, 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 అబ్బా. ఎవరు నువ్వు? భోజ్పురి స్టార్. భోజ్పూరి స్టారా? భోజ్పురి లేదు, బొక్క లేదు. అనకొండ సినిమా తెలుగులో తీస్తాను, నువ్వే హీరో అని చెప్పి 5 ఎకరాలు అమ్మించాడు. 5 ఎకరాలు వేయి. అనకొండ మింగేంది అన్నాడు. అనకొండేది మరి మింగేం తర్వాత ఉంటదండి, హాలీవుడ్కి వెళ్ళిపోయింది అన్నాడు. మరి ఈ గెటప్ ఏంటి? పిచ్చగడి గెటప్. బిస్కట్ 3 అని చెప్పి భోజ్పూరిలో తీస్తాను అన్నాడు. పొద్దున్న చెప్పించి ప్రాక్టీస్ చేయని చెప్పి రోజు ఆడుకున్నా, నెల అవుతుంది ఇప్పటికి. రోజుకి ఎంత వస్తుంది? 170,000 దాకా వస్తుంది. మన ట్రైనింగ్ అలా ఉంటుంది. అదే బాగుంది, అదే చేసుకోవచ్చు కదా యాక్టింగ్ మానేసి. బేబీ అడుక్కుని 3 కోట్లు సంపాదించాను. నువ్వు హీరోయిన్, నేను హీరో, నడిపి సినిమా చేస్తున్నా. హీరోయిన్ అసిస్టెంట్ వచ్చేస్తుంది. వచ్చాయి. థ్యాంక్ యూ సార్. రాఘవ గారు మీ ప్రింట్ అది. అవునండి. కృష్ణ భగవాన్ సార్. బాగుంది రాఘవ, మీ ఎంట్రీ చాలా బాగా చేశారు. అమ్మాయి నాకు తెలియదు, డాన్స్ కూడా చాలా బాగా చేసాం. అమ్మా బాగా చేసుకున్నారు, స్కిట్ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. మేడం ఏం చెప్తారు చూద్దాం. రాఘవ గారు వెరీ హ్యాపీ, వెరీ గుడ్ స్కిట్, సూపర్ గా అనిపించింది. అండ్ తేజు రావడం చాలా ప్లస్ అయింది మీకు. అండ్ మోహన్ యాజ్ యూజువల్, అండ్ విత్ డియర్ బబ్లీ బబ్లీ మురారి, సో క్యూట్ నాన్న, వెరీ నైస్ రాఘవ గారు.